Hi, sir. Hello. It is good time to talk with you, sir. Yes, Soumya, you can. Yeah, one of our subscriber ఒక క్వశ్చన్ అనేది రేజ్ చేశారు సార్. చెప్పండి. అదేంటంటే తను 2024లో హుహు. పాస్ అవుట్ అవ్వాలి సార్. హ్మ్. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల తను బ్యాక్లాగ్స్ ఉన్నాయి. హ్మ్. సో 1 ఇయర్ గ్యాప్ వస్తుంది సార్. 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది కదా సార్. ఆ 1 ఇయర్ గ్యాప్ లో తను ఏం చేయాలా, ఒకవేళ ఖాళీగా ఉన్నా తన ఐటీకి సూటబుల్ అవుతారా కాదా అనేది తను క్వశ్చన్ రేజ్ చేశారు సార్. దీనికి మీ సజెషన్ ఏంటి సార్? యాహ్! షూర్. సో చాలామంది 2000 అంటే రీసెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ తను అడిగిన క్వెషన్ తన ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఒకసారి క్వెషన్‌ని నేను అనలైజ్ చేస్తా మీ ముందు. సో 2024లో తను పాస్ అవ్వాలి. అన్‌ఫార్చునేట్‌లీ డ్యూ టు సమ్ రీజన్స్ తను 1 ఇయర్ గ్యాప్ వచ్చి 2025లో పాస్ అయ్యాడు. ఓకే. సో పాస్ అయితాడా కదా సెకండరీ థింగ్. సో తనకి 2024 ఫెయిల్ అయ్యున్నాడు. సో తను ఏమనుకుంటున్నాడంటే తనకి జాబ్ చేయడం అనేది తను ప్యాషనేట్‌గా తీసుకున్నాడు. ఐటీ కంపెనీలో నేను జాబ్ చేయాలి అని ఒక ప్యాషనేట్‌గా ఉన్నాడు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల పాస్ కాలే. ఆ టైంలో ఏం చేయాలంటే నో ప్రాబ్లమ్. ఐటీ ఈజ్ నాట్ వాచింగ్ ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్. ఐటీ ఏం చూస్తుందంటే సౌమ్య యాక్చువల్‌గా Yes, sir. 2024లో ఫెయిల్ అయ్యాడు తను. Yes. తను ఏం చేయాలి? ఏ బ్యాక్‌గ్రౌండ్ తను? సిఎస్సి CSE బ్యాక్‌గ్రౌండ్. background. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బ్యాక్‌గ్రౌండ్. సిఎస్సి బ్యాక్‌గ్రౌండ్ నుండి ఫెయిల్ అయ్యిండు. ఎలాంటిలో ఫెయిల్ అయ్యిండు? సంథింగ్ ఏదో జావా కోడింగ్ దేంట్లో ఫెయిల్ అయ్యిండు ఫర్ ఎగ్జాంపుల్. సిఎస్సి ఉండి కోడింగ్‌లో ఫెయిల్ అయితే నేను ఐటీ కంపెనీలు చూస్తాయి. ఏంటి? సిఎస్సి ఉండి కోడింగ్‌లో పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అవును సార్. అర్థమైందా? ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్‌లో ఫెయిల్ అయితే ఎంత గలీజ్‌గా ఉంటది. ఎస్ సార్. సో ఇది కూడా ఏంటంటే మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటారు. ఎంబీఏ నీకు ఒక ఇంగ్లీష్ అనేది తీసుకోరు. ఇంగ్లీష్‌లోనే ఫెయిల్ అయితే ఆ డిగ్రీకి వాల్యూ ఉండదు. అవును ఇప్పుడు సిఎస్సి తీసుకొని మీరు కోడింగ్‌లో ఫెయిల్ అయ్యిండ్రు కాబట్టి మీకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. సో కోడింగ్ అంటే ఫియర్ ఉంది. కోడింగ్ జాబ్స్ చేయకు, ఇంకా వేరే జాబ్ చేసుకో. అవును సార్. టూల్స్ జాబ్స్ చూసుకో, లేకపోతే ఇంకేదైనా చూసుకో. లైక్ చాలా మనకు స్కోప్స్ ఉన్నాయి. అవును. కానీ ఎవరైతే ఫియర్ పడుతున్నారో 2024 తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా అయిపోయింది, ఫెయిల్ అయిపోయినా ఇంకా నాకు ఐటీలో జాబ్ రాదు అని అనుకోవడం 100% తప్పు. అలా ఐటీ క్యాండిడేట్స్ చూడరు, ఐటీ క్లయింట్స్ చూడరు. ఎందుకంటే మనుషులు అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. సో 2024లో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఫెయిల్ అయిన ఏమవుతుంది? నో ప్రాబ్లం. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో మంచి స్కిల్ మీద ఫోకస్ చేయి. ఏ స్కిల్? నువ్వు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ మీద ఫోకస్ చేయి. కోడింగ్ లేకపోతే టూల్స్ మీద ఫోకస్ చేయి. టూల్స్ లేకపోతే ఇంకేదైనా వర్క్ ఉంటుంది ఐటీలో. పవర్ బిఐ, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, అజూర్ డివాప్స్, జావా డెవలపర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్స్, చాలా జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నప్పుడు నువ్వు ఒక మేస్త్రి కావాలనుకుంటున్నావా, ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకుంటున్నావా, ఒక కాంక్రీట్ కాంట్రాక్టర్ కావాలనుకుంటున్నావా, ఒక శాండ్ కాంట్రాక్టర్ కావాలనుకుంటున్నావా, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఫస్ట్ తెలుసుకో. ఫస్ట్ నీకు టైం ఇచ్చాడు కదా. ఎప్పుడైనా ఒక దేవుడు అనేవాడు మనకి టైం ఊరికనే ఇవ్వడు, దాన్ని యూజ్ చేసుకోవాలి. నువ్వు ఈ టైం నీకు 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ 1 ఇయర్ లోపల నువ్వు ఏది కావాలనుకుంటున్నావు ఐటీ కంపెనీలో? డెవలపరా, టెస్టరా, పవర్ బిఐనా, లేకపోతే సర్వరా, అజూరా, అడ్మినా, ఎటు దాని మీద అనలైజ్ చేయి, ఫోకస్ చేయి, గట్టిగా నేర్చుకో. ప్యారలీ 2025లో పాస్ అయ్యేలాగా మళ్ళీ ఇన్ని నేర్చుకొని మళ్ళీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ కష్టమవుతుంది. సో మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా డైలీ ఆ ఉన్న 6 అవర్స్ని 8 అవర్స్ని ఒక 3 అవర్స్ని పాస్ అవ్వడానికి కేటాయించు. మిగతా 5 అవర్స్ మొత్తం కూడా నీ కెరియర్ గ్రోత్ కోసం ఆలోచించిన తర్వాత ఎప్పుడైతే పాస్ అవుతావు అప్పుడు ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎందుకంటే తను ఆల్రెడీ అప్గ్రేడ్ అవుతున్నాడు, నేర్చుకున్నాడు, ప్లస్ పాస్ అయ్యాడు. తనతో పాటు ఫ్రెండ్ వచ్చాడు, తిని కూడా వచ్చాడు. కానీ ఎవరు పాస్ అవుతారు అంటే ఎవరికి జాబ్ వస్తుంది అంటే ఈ ఫెయిల్ అయిన క్యాండిడేట్ కి చాలా జీలు ఉంటుంది కొట్టాలి అని చెప్పేసి. తను అట్లా అప్గ్రేడ్ చేసుకుంది కాబట్టి 100% తనకు జాబ్ రావడం అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయినా, డిగ్రీ బ్యాక్గ్రౌండ్, చాలా మంది డిగ్రీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, సార్ నేను డిగ్రీ ఫెయిల్ అయ్యా సార్, నాకు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని పాస్ అయినా నేను ఐటీకి నేను ఎలిజిబుల్ కాదు కదా అంటారు. వాళ్ళే ఒప్పేసుకుంటారు. ఎందుకు ఎలిజిబుల్ కాదండి? ఐటీలో ఏజ్ చూడదు, ఎడ్యుకేషన్ చూస్తుంది. కానీ ఎక్కువ ఐటీ వాళ్ళు చూసేది అంటే టెక్నికల్ స్కిల్స్ చూస్తారు. నువ్వు టెక్నికల్ స్కిల్ బాగా నేర్చుకో, అప్గ్రేడ్గా నేర్చుకో, ఇంత ఉంటే ఇంత నేర్చుకో, అప్పుడే నీకు మంచి ప్యాకేజ్ రావడం జరుగుతుంది. కానీ మీరు ఏదైతే ఫియర్తో చాలా మంది ఐటీలోకి రారండి. ఫియర్తో చాలా మంది ఐటీలోకి రాక కమింగ్ టు నార్త్ సైడ్ తీసుకుంటే చాలా మంది వాళ్ళు ఐటీలోకి రావడానికి ప్యాషనేట్ తీసుకుంటారు. మన సబ్ సైడ్ మాత్రం చాలా మంది ఇది నాకు ఫియర్ ఉంది, లైక్ నేను పాస్ కాలేను, నేను గ్యాప్ ఉందని చెప్పి చాలా మంది డ్రాప్ డౌన్ అవుతారు. అది డ్రాప్ డౌన్ అవ్వదు సౌమ్య. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఫియర్ని వదిలేస్తే వాళ్ళు ఏదైతే స్కిల్ అప్గ్రేడ్ కావాలో, మీకు ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటే మన సౌమ్య టీం వాళ్ళకి కనుక్కొని డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో కోడింగా, నాన్ కోడింగా, ఇంకేదైనా విఎల్ఎస్ఐ డిజైనింగా, సంథింగ్ మీకు మెకానికల్ స్ట్రీమా, ఏ స్ట్రీమ్ అయినా సరే దే పీపుల్ ఆర్ గైడ్ యూ. ఓకే. సో ఇంకేమైనా మీకు ఏమైనా కెరియర్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే మీరు పింక్ చేస్తే డెఫినెట్గా వీ విల్ గెట్ బ్యాక్ టు అవుతాం. సో మీరైతే ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ చేసుకోండి స్కిల్ని, రెజ్యూమ్ రేట్ని పెంచుకొని డెఫినెట్గా మీకు 100% జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇది సౌమ్య ఈ ప్రొఫైల్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. అండ్ ఈ వీడియో ఎవరైతే రేజ్ చేశారో వాళ్ళకి ఈ వీడియో 100% యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను.
ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. thank you.